హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మా పిల్లల కోసం అయితే ఉప్మా రవ్వతో అయితే కేక్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, బేకరీలో ఉన్నట్టే ఉందండి. చాలా పొంగిందండి, ఉబ్బిందండి, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఈ కేకుని ఎలా చేయాలో మీకైతే ఆ ప్రాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. చూడండి, మేము పీస్ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. దానికైతే గ్లాసుడు ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను. తర్వాత దానికి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వాడతాము, అది 2 ఇలాచీలు, అలాగే కిస్మిస్, జీడిపప్పు మరియు కొద్దిగా పాలు, పెరుగు కూడా తీసుకున్నానండి. ఈ ఉప్మా రవ్వని లైట్గా అయితే వేపేసాను. ఇదైతే ముందే వేపుందండి ఉప్మా రవ్వ. వేపిన ఉప్మా రవ్వని నేనైతే మెత్తగా మిక్సీ చేసేసాను. మిక్సీ చేసి ఇదైతే ఒక పాత్రలో తీసుకొని మళ్ళీ అయితే దానికి పంచదార అయితే యాడ్ చేశాను. ఈ పంచదారని కూడా మెత్తగా అయితే మిశ్రమంగా చేశాను. చూడండి, అందులోనే పంచదారలోనే కొద్దిగా 2 ఇలాచీలు అయితే వేసుకొని మొత్తం అయితే మిక్సీ చేశాను. ఆ ఉప్మా రవ్వ మిక్సీ చేసిన దాంట్లోనే ఈ పంచదారని కూడా పొడిని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ పెరుగు, కొద్దిగా ఒక చిన్న గ్లాస్ పెరుగు, అలాగే చిన్న గ్లాసు పాలు అయితే వేసాను. వేసి కొద్దిగా ఫుడ్ కలర్ చూపించాను కదండి నేను ఇందాక, ఆ ఫుడ్ కలర్ని రవ్వంత అయితే వేసాను. ఎందుకంటే కేక్ కలరు మంచిగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు వేసానండి. ఫస్ట్ టైం అండి వేయటం. అలాగే తినే సోడా అండి, అంటే బేకరీ సోడా అంటారు కదండి, అది. దాన్ని అన్నిటినీ వేసి మళ్ళీ అయితే మిక్సీలో వేసేసి మరొకసారి అయితే మిక్సీ చేశానండి. ఆ మిశ్రమం అయితే ఇలా దోశలు వేసుకుంటారు చూడండి, అలా అయితే వచ్చేదాకా ఉంచి దాన్ని అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. తర్వాత నెక్స్ట్ కుక్కర్ ఉంటుంది కదండి, పప్పు కుక్కర్ని ముందు గ్యాస్ వెలిగించేసి ఓ 10 నిమిషాలు హీట్ ఎక్కేసేపు ఉంచి నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసానండి. ఉంటే నెయ్యి వేసుకుంటే చాలా మంచిదండి. నా దగ్గర లేక నేను ఆయిల్ వేసాను. తర్వాత మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అప్లై చేసుకోవాలండి. నా దగ్గర లేక నేనైతే శనగపిండితో అయితే గిన్నె మొత్తం అప్లై చేశానండి. అప్లై చేసి ఈ మిక్సీ పట్టిన ఉప్మా రవ్వ మిశ్రమం ఉంటుంది కదండి, అదంతా ఒక గిన్నెలో అయితే వేసేసాను. ఈ మిశ్రమం మొత్తం ఆ గిన్నెలో వేసి అలాగే 2 జీడిపప్పులు, అలాగే కిస్మిస్లు వేసి చూశానండి. మీ దగ్గర ఉంటే బాదం పప్పు, ఇంకేమన్నా పల్లీలు అలా వాడుకుంటే బాగుంటుందండి. అందులో ఆ కుక్కర్లో అయితే నేను బాక్సు మూతను వేసానండి. వేసి ఈ మిశ్రమం గిన్నెని ఆ కుక్కర్ గిన్నెలో అయితే పెట్టాను. కుక్కర్ గిన్నె మూత పెట్టేటప్పుడు ఆ ఇదిల్ని మాత్రం తీసేయాలండి, తీసేసి పెట్టాలి. అలా అయితే ఇది మరి సిమ్ములో ఇలా అయితే ఈ మిశ్రమాన్ని 40 నిమిషాలు అయితే సిమ్ములో అయితే ఉడికించాలండి. నేనైతే 40 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే చూడండి, కేక్ అయితే ఎంత సూపర్గా వచ్చిందో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదండి. తీసి అయితే నేను ఇలా ఒక 10 నిమిషాలు అయితే చల్లారనిచ్చి కేకునైతే ఇలా పీసులుగా కట్ చేస్తున్నా. చూడండి ఎంత చక్కగా వస్తుందండి. చూడండి ఎంత మంచిగా వస్తుందో, బాగుంది కదండి. ఓకే, మరి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నా వీడియో కనుక ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, మరి రేపు మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.